నాగపంచమి సీరియల్ టుడే రివ్యూ. పంచమి రూపంలో ఉన్నటువంటి పాముగా మారిన అత్యంత శక్తురాలైనటువంటి నాగపంచమిని చూసి ఒక్కసారిగా ఆ చెట్టుకి గుద్దుకోవడంతో స్పృహ కోల్పోతాడు మోక్ష. మహామృత్యువు యాగం చేయటం వల్ల మోక్షని కాటు వేయకుండా ఉంటుంది పంచమి. అక్కడే ఉన్నటువంటి కరాలి మోక్షని తన వశం చేసుకోవాలని తనకు తెలిసిన శక్తుల ద్వారా ఒక ఆత్మని మోక్ష బాడీలోకైతే పంపిస్తుంది కరాలి. మోక్షని అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని కరాలి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడు పంచమి ఎదురవుతుంది కరాలి అండ్ మోక్షకి. పంచమి అయితే ఒక పెద్ద కర్ర తీసుకొని నిలబడుతుంది. ఆ పెద్ద కర్రతోటి కరాలిని చంపాలని పంచమి అయితే ఆ కర్ర తీసుకొని కరాలిని కొడుతుంది పంచమి. కర్రతో కొట్టగానే ఒక్కసారిగా కింద పడుతుంది కరాలి. మోక్ష అయితే పంచమి వైపు అస్సలు చూడడు, కరాలి లోకంలోనే ఉంటాడు. కరాలిని అయితే పంచమి చితకబాదాలని చూస్తుంది కర్రతోటి. కర్రతో కొట్టితే సరిపోదని అక్కడే ఉన్నటువంటి బండరాయిని తీసుకొని నెత్తి పగలగొట్టాలని చూస్తుంది పంచమి. మరి పంచమి కరాలిని చంపుతుందా? కరాలి అయితే తన శక్తుల ద్వారా ఒక ఆత్మని మోక్ష రూపంలోకి పంపించింది. మరి మోక్ష ఎలా మారిపోతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.